దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అనుచరుల దాష్టికాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చూస్తే కనుక ఇక్కడున్నటువంటి సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉన్నట్టు కొట్టారు అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి నివాసం వద్ద కూడా ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరున్నారో మూకుమ్మడిగా దాడి చేసేందుకు కూడా ఎత్తించారు. ఇక్కడ ఉన్నటువంటి వారు చూస్తే కనుక పోలీసులు కూడా వాళ్ళని నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తే కనుక ఉన్నటువంటి వారు కూడా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ముందు కూడా వచ్చి పూర్తి స్థాయిలో కూడా చూస్తే కనుక వందలాది మంది కూడా మూకుమ్మడిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఉన్నటువంటి దీనికి సంబంధించి కూడా చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఉన్నటువంటి వచ్చారు. వారు కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి నివాసం ముందు కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ఏమైనా ఏం చూస్తారు కొల్లేరు నాయకుడిగా చూస్తే గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ రోజున చూస్తుంటే వైఎస్ఆర్సీపీలో గత 5 సంవత్సరాల విషయంలో కూడా కొల్లేరులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీడియా పరంగా అవగాహనతోనే ఉన్నారు. ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొల్లేరులో ప్రశాంత వాతావరణం కల్పించడం జరిగింది. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి ప్రతికూలంకలో ఉన్నటువంటి అల్లర్లు గొడవలు అక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ కూడా అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత 144 సెక్షన్ ఎత్తేయడం తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి రౌడీ షీటర్లు అన్నీ కూడా తీయించి ఆ గ్రామాన్ని ఈ రోజున మరి మంచి గ్రామంగా గొడవ లేని గ్రామంగా తీర్చిదిద్దారు. అందులో మీడియా పరంగా మీకు తెలుసు, అన్ని విషయాలు మీకు తెలుసు. ఏ గ్రామం ప్రశాంతంగా చేశారు అబ్బాయి చౌదరి గారు అనేది విషయం మీకు తెలుసు. అందులో భాగంగా ఈ రోజున కొల్లేరు అనే కాన్సెప్ట్ మీద ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఒక పొలం ఒక వ్యక్తి కొన్నాడు అంటే దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ద్వారా నలుగురు కూర్చుని మాట్లాడుకునే విధానాలు ఉంటాయి. ఈ రోజున చెరువులు రిలీజ్కి ఇవ్వడం జరిగిందనుకో, దానికి అగ్రిమెంట్లు ఎలా ఉన్నాయో, ఎవరి పేరుని ఎవరున్నాయో, ఎవరెవరికి ఇవ్వాలి అనేది వివరాల్లోకి వెళ్ళి పూర్వపరాలు ఆలోచించి మాట్లాడాలి తప్ప ఇలా ధర్నా చేసుకుని ఈ రకంగా అన్నటువంటి సంస్కృతి ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఒకవేళ గ్రామాల వారీగా ఇచ్చుంటే దానికి ఉన్న కాగితాలు ఏమన్నా అగ్రిమెంట్స్ కానీ ఇంకా కాగితాలు ఏమైనా ఉంటే తీసుకురండి. అది ఎవరు ఇవ్వాలి అనేది కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అంతేనే కానీ ఇది శాంతి భద్రతకి విభాగత్వం. ఎందుకంటే కొల్లేరు అనేది కట్టుబాటు గ్రామాలు ఒకప్పుడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు కట్టుబాట్లు ఏ రకంగా అయ్యాయో ఏంటో అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజుల్లో ఎలా ఉండాలని కొల్లేరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజున కొల్లేరులో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీగా ఉండడం జరిగింది. దాన్ని భర్తీ చేయడం పోయి ఈవేళ రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇవాళ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి ఇంటి మీదకి వచ్చి ఇటువంటి ధర్నా చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏమన్నా అధికారికంగా ఉంటే ఈ రోజున చట్టాలు ఉన్నాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాల ప్రకారం తెలుసుకుని మీరు అధికారంలో ఉన్నారు, ఏదైనా చేయగలిగే శక్తి ఉంది మీకు. అట్లాంటిది అధికారంగా తెలుసుకుని వెళ్ళబోయి ఈ అనాలోచిత ఆలోచనలు చేసి ధర్నా చేయడం వల్ల ఉపయోగం ఏముందా? ఉపయోగం లేని ఆలోచనలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటిది కొల్లేరులో గతంలో జరగలా. ఈ రోజున ఇటువంటి సంస్కృతి తయారైందంటే అది ఎవరి వల్ల వస్తుంది ఏంటనేది ఆలోచన చూస్తున్న వాళ్ళే ఆలోచన చేసిన పరిస్థితి ఉంది. దాన్ని బట్టి ఇది కొల్లేరులో ఉన్నటువంటి శాంతి భద్రతలో ఇబ్బందికరంగా కలిగిందనడానికి పెద్ద నిదర్శనం. ఈ రోజున కొల్లేరులో ఏ ఒక్క చెరువు కూడా ప్రజలు కొల్లేరులో ఉన్న కట్టుబాట్ల ప్రకారంగా చిన్న పెద్ద అందరూ కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కొల్లేరులో ఉన్నటువంటి వారందరూ కూడా అనుభవించే దాన్ని లైవ్లీహుడ్ల మీద ఇవాళ మీరు కొట్టేటువంటి దెబ్బ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తబోతూ ఉన్నాయి. రాబో రోజుల్లో ఇది ఇబ్బందికరంగా కూడా మారబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్సీపీ తరఫున. ప్రధానంగా చూసుకుంటే దోచేసుకున్నారు, ఆల్రెడీ వాటాలకు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేలకు పనిచేసుకున్నారు అంటూ కూడా గతంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తూ ఇట్లాంటి విష ప్రచారం చేయడం ఏం చూస్తారు? అది తప్పండి. కొల్లేరులో నాకు తెలిసినంత వరకు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎంత పెద్దందారైనా కూడా గ్రామ కట్టుబాట్ల ప్రకారంగా తలొగ్గి వారి అనుమతితో లీజుకు తీసుకుని ముందుకు వెళ్తారు తప్ప అన్యాయంగా ఒక గ్రామంలోకి వెళ్ళిపోయి నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆక్రమించుకున్న దాఖలాలు లేవు. ఆ డబ్బు చేసిన పాపాలు కూడా లేదు. అదంతా అభూత కల్పన, మాటల యుద్ధంలో మాట్లాడడం తప్ప ఆయన నిజ వాస్తవాలకు వెళ్తే వాస్తవాలు కాదు. ఏదేమైనా వాస్తవ లోకంలో మనం ఇవాళ గ్రామాల్లో కానీ
సొసైటీలో కానీ సోషల్ అవేర్నెస్ పెరిగింది. నిజాలు తెలుసుకుని దాన్ని జీవితంలో ఎలా వెళ్తే మన జీవితాలు బాగుంటాయి ఆ రకంగా ఆలోచించి ముందుకెళ్తే ఏమైనా పరిష్కారం దొరుకుతుంది తప్ప ఇటువంటి ఆలోచన చేసుకుని ధర్నా చేసుకునేందులో ఉపయోగం లేదు. ఏదో మీకు అధికారం ఉన్నాయి, చట్టసభలు ఏదైనా చేయగలరు. కాబట్టి మీరు ఒకటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిజాన్ని నిర్భయంగా తీసుకుని అది ఏది చేస్తే బాగుంటుందో ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయండి. అంతేగాని ఎమ్మెల్యేలు తినేశారు, ఎమ్మెల్యేలకు ఇచ్చేశారు అంటే ప్రూఫ్ ఏది? ఎలా ఇచ్చారు? ప్రతిదానికి కూడా నాకున్నంత ఐడియాలో కొల్లేరులో ఒక ఎమ్మెల్యే కాదు, ఒక అధికారి పెద్దోళ్ళు అయిన సరే కొల్లేరులో ఒక 10 ఎకరాలు తీసుకోవాలన్నా కూడా అక్కడ ఒక కట్టుబాటు ఉంటాయి. కట్టుబాట్ల ప్రకారంగా ఓ లీజ్ అనేది ఉంటుంది. ఆ లీజ్ ప్రకారంగా అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ప్రకారంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది ఉంటుంది. కానీ వాళ్ళు కొల్లేరులో ఇచ్చే భూములు ఉన్న వాళ్ళు కూడా తెలుగు తక్కువలేం కాదు నాకు తెలిసి. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆలోచన విధానం. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయలు తీయడానికి ఎవరు ఇచ్చారు ఏంటి? మాట ద్వారా కోట్ల అనేది చాలా మాట ఇబ్బందికరంగా ఉండదు, కానీ లెక్క పెట్టుకోవడం సమయం వస్తే అది ఎంత దారుణంగా ఆలోచిస్తే వేరుగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొల్లేరు ప్రశాంత వాతావరణం అనేది అబ్బాయి సార్ గురించి వచ్చిన తర్వాత కల్పించడం జరిగింది. దాన్ని ఇబ్బందికి పెట్టింది ఈ ప్రభుత్వం. కాబట్టి అది ఆలోచన మానుకుని ఎప్పుడైనా సరే మానుకుని ఉన్న గ్రామాలను సరిదిద్ది కొల్లేరుని అభివృద్ధి పదంలో నడిపితే రేపు పొద్దున్న మళ్ళీ మీకే పట్టం కడతారు. మంచి ప్రభుత్వం చేయండి. మీరు ఇది మంచి ప్రభుత్వం చెప్తున్నారు కదా, మంచి ప్రభుత్వం, ఇది ధర్నా చేయడం మంచి ప్రభుత్వమా? కాదే. కానీ మంచి ప్రభుత్వం చెప్పుకున్న ప్రజలకు మంచి చేసేవాళ్ళు మంచి ప్రభుత్వం. మంచి చేయండి. కొల్లేరులో మా లైవ్లీహుడ్ జీవన ప్రమాణాలు మెరుగవడానికి ఏ రకంగా తీర్చిదిద్దారో ఆ రకంగా చేయండి. అంతేగాని ఇటువంటి విష సంస్కృతి అయినటువంటి ఆలోచనలు ఈ రోజున ఈ కక్షపూరితదారులు ఇవాళ మీరు వచ్చారని వాళ్ళ ఇళ్ళకి మీదకి వెళ్ళి రేపొద్దున మళ్ళీ మేము వచ్చేవాళ్ళు, ఇది కరెక్ట్ కాదు. పరిష్కారాలు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని వేదిక చేసుకుని మాట్లాడితే కరెక్ట్ బాగుంటుంది తప్ప ఇటువంటి అనాలోచిత ఆలోచనలు కరెక్ట్ కాదు. ఇది కొల్లేరులు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ చేస్తున్నారు తెలుసుకుని దాన్ని బట్టి జీవించండి. ఏదో చెప్పేశారు కదా, అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అది కరెక్ట్ కాదు. మన జీవన ప్రమాణం ఎలా బాగుంటుంది? నేను కొల్లేరు వాళ్ళకి ఒకటి సందేశం ఇస్తున్నా, మన జీవితాలు ఎలా ఉంటే బాగుంటాయో దాన్ని ఆలోచించి ముందుకెళ్ళండి. అంతేగాని ఇటువంటి ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. చెప్పండి, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సంస్కృతిని ఏం చూస్తారు? అంటే సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేస్తాం, అలా నిరసనలు తెలుపుతాం అంటూ ఇటు దాడులు చేస్తాయి ప్రయత్నాలు చేయడం ఏమని చూస్తారు? గత గవర్నమెంట్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసే అక్రమాలకు కానీ ఎన్ని చేసిన అవినీతులు చేసినా ఎప్పుడన్నా వెళ్ళి ఇళ్ళకాడికి వెళ్ళి ధర్నాలు చేసే సంస్కృతి ఉందా? ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీగా ఒక నాయకుడు. ఆ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ నాయకత్వం ఏ రకంగా అభివృద్ధి చేయాలో చూస్తారు. అవినీతి చేయడానికి ఎవరు చూడరు. ఇవాళ మీకు అధికారం వచ్చింది కదా, ఇంటికి వచ్చి ధర్నా చేసేద్దాం అని అనుకుంటే మళ్ళీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మళ్ళీ అధికారం మారుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక్కడ కూడా కనపడ్డు. వాళ్ళ మాటలేని ఇక్కడికి రావడమే తప్ప వచ్చినందుకు వాళ్ళకి బొక్క తప్ప వేరే ఇది లేదు. వాళ్ళకి ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే పొలం గురించి వచ్చారో అది ఏమన్నా రెవెన్యూలో వీళ్ళకి పట్టాభం ఇచ్చారా? కొల్లేట్లో అక్రమంగా తవ్విన చెరువేగా. మీ గ్రామం మీరు తవ్వుకున్న దానికి అబ్బాయి చౌదరి గారికి ఎందుకు బాధ్యత వహించాలి? అబ్బాయి చౌదరి గారు ఉండగా మీ చెరువులు మీరే చేసుకున్నారు, కానీ ఎమ్మెల్యే గారు దీంట్లో ప్రమేయం లేదు. ఒకవేళ ఉన్నట్లు అనుకుంటే గనక మీరు వచ్చి పర్సనల్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడేది, మీరు పెద్దలు వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకోవాలి కదా. అలాంటిదేమీ లేకుండా ఇప్పుడు ఎవరి మాటలో వినేసి ఎవరి నాయకులు వినేసి వచ్చేస్తే రేపు పొద్దున్న కొంప ములిగిపోయేది. కొల్లేరులో ఉన్న గ్రామాలన్నింటికి కొంప ములిగిపోతా దగ్గరికి వచ్చింది. ఇలా మాటలేని అధికారం ఉంది కదా, ఈ 3 ఏళ్ళు మీరు ఇష్టసారంగా లంక గ్రామాలు చేస్తే తర్వాత మీకు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు బాబు. లంక గ్రామాలు ముందు నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. లంక గ్రామాలని మీరు కనుక వాళ్ళు అలర చేసుకుంటే పోయేది లంక గ్రామాలే. ఒక్క చెరువు కూడా ఎకరం పువ్వు కూడా మేఘల్లో లంక గ్రామాలు అందరూ నాశనం అయిపోతారు. వీళ్ళ మాటలన్నీ కొట్టుకునేదట్టు ఉంటాయి. ఈ కొట్టుకుంటా కనుక మీరు వస్తే తర్వాత మళ్ళీ లంక గ్రామంలో ఒక్కడు కూడా లేకుండా అందరూ వలస వెళ్ళిపోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మాటలేని వచ్చారంటే మొత్తం అందరూ నాశనం అయిపోతారు కుటుంబాలతో సహా. ప్రధానంగా చూస్తుంటారు ఆల్రెడీ నిన్న కాక మొన్నే గతంలో జనసేనకు సంబంధించినటువంటి నేతలు చెరువులు కూడా పట్టుబడులు కాకుండా అక్కడ ఆపేశారు. అలాంటిది వాళ్ళలో కూటమిలో కుమ్ముకుంటేనే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వచ్చి మాజీ ఎమ్మెల్యే మీద హడావిడి చేయడం ఏం చూస్తారు? గతంలో పేదలందరికీ సొసైటీల ద్వారా కొంతమందికి చెరువులు తవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ పార్టీల్లో ఎవరైతే ప్రధానంగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని ఆ చెరువులు పట్టనివ్వకుండాను
చేయనివ్వకుండాను ఇబ్బంది పెట్టి ఏ రకంగా నాశనం చేశారంటే ఆ రకంగా నాశనం చేశారు. ఏళ్ళది ఎప్పుడో 10 ఏళ్ళలో ఉన్నట్టు 20 ఎకరాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ 20 ఎకరాలు కూడా గ్రామమే సాగు చేసుకున్నారు. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. కానీ కావాలని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయింది కాబట్టి ఇక్కడ అబ్బాయి చౌదరి గారు చేసిన మంచి ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని అనే విధానాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ లంక గ్రామంలో కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు అబ్బాయి చౌదరి గారి పేరు నాశనం చేయడం కోసమే ఇలాంటి ధర్నాలన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. ఏమన్నా అబ్బాయి చౌదరి గారు ఊళ్ళోనే ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుకోవచ్చుగా, లేనప్పుడు వచ్చి ఈ అడవిలాగా ఊళ్ళో పెళ్ళి కుక్కల అడవిడి అన్నట్టు ఎక్కడికి వచ్చి ఈ రకంగా అడవిడి చేయడం కరెక్టా? మీరు చెప్పండి. ఇప్పుడు లంక గ్రామాలు ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ఎన్నాళ్ళ అంటే లంకల్లో చెరువులు చేస్తున్నారు. ఒక 20 ఎకరాల గురించి ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేయంత అవసరం ఉందా? లేదు. అయినా దీనికోసం మీరు చేయగలిగితే ఒకవేళ చేశారనుకోండి ఏమవుద్దండి? అది ఏమన్నా పట్ట భూములు చేస్తున్నారా? మీరు ఉన్న చెరువులు అన్నీ పోతాకే కదా. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో రూరల్ మండలంలో వీళ్ళందరికీ మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, ఇలాంటి ధర్నాలు చేస్తే పోయేది మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం, మీ భవిష్యత్తే. గుర్తుంచుకోండి. చెప్పండి, మీరు ఏమేమి చూస్తారు ఇలాంటి దాడులు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లాంటి యాగి చేసేటటువంటి విధానం, ఒక వ్యక్తిని అన్పాపులర్ చేసే విధానం కరెక్ట్ కాదు. అబ్బాయి చౌదరి లంక గ్రామాలకి ఆయన వచ్చే రోజుకి రోడ్ల సిస్టమ్ కానీ ఆ లంక గ్రామాల్లో శాంతి భద్రతల విషయం కానీ ఏ రకంగా ఉందో తెలుసు. ప్రతికోళ్ళ లంక అనే గ్రామంలో అక్కడ 144 సెక్షన్ పెట్టి గ్రూపులుగా ఉండి ఒక గ్రూపు ఏలూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్ని అబ్బాయి చౌదరి గారు చాకచక్యంతో అందరినీ సమన్వయం చేస్తూ అటువంటి పరిస్థితులన్నీ లేకుండా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వ్యవహారం చేసి వాళ్ళందరినీ ఒక జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి చర్యలు చేశారు. ఎవరికైనా ఇటువంటి భేదాభిప్రాయాలు కానీ ఏమైనా ఆలోచనలు భిన్నాభిప్రాయాలు కానీ ఉండుంటే ఆయనతో చర్చించి సమస్య పరిష్కారం చేసుకోవాలే తప్పించి ఇవాళ ఎవరో ఎగదోశారని వచ్చేసి వ్యక్తిగతంగా దాడి చేసేటటువంటి వ్యక్తిగతంగా ఇట్లాంటి ప్రదర్శనలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మనం డిస్కషన్స్ తోటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరికిద్ది. ఇవాళ లంక గ్రామాలకి ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, ఈ చేపల చెరువులు వాళ్ళ జీవన వృత్తిని మెరుగుపరిచే విషయంలో కానివ్వండి, అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి అబ్బాయి చౌదరి గారిని మీరు ఈ రకంగా ఏమీ చేయలేదు, అందరినీ దోచు తిన్నాడు అనేటటువంటి అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇట్లా ప్రజాసేవ చేసి ప్రజల యొక్క మన్నలను పొందాలి అని అనుకున్న నాయకులకు మీరు ఇచ్చే సర్టిఫికెట్ ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి మనం చేసిన కొద్దీ అని అనేటటువంటి వాతావరణం నెలకొల్పుద్ది. కాబట్టి దయచేసి మీరంతా లంక గ్రామాల సోదరులంతా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ మీకు కావాల్సిన ఏమైనా సమస్యలు ఉంటే ప్రజెంటు ఎమ్మెల్యే పరిష్కరించే సమస్యలను ఆయన దృష్టిలో చేయించుకోవటం లేదు. ఇది ఈయన దగ్గర ఏదైనా సమస్య ఉంటే ఆయనతో కూర్చొని మాకు మీ వలన ఈ సమస్య ఉంది, ఇది మీరు చేయాలి అని చెప్పి మాట్లాడి చేసుకోవటం పద్ధతి. కానీ వచ్చి దౌర్జన్యంగా ఒక 100 మంది వచ్చి కొంతమంది ప్రేరేపితంగా మీరు చేస్తే ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో ఇది మంచి మెసేజ్ ఇవ్వదు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి వాతావరణం కలిగించకుండా ఎక్స్ఎమ్మెల్యే గారితో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గతంలో చూస్తే కనుక కొల్లేరులో కక్షలు కార్పణ్యాలు లేకుండా, కేసులు లేకుండా శాంతియుత వాతావరణం సృష్టించారు అబ్బాయి చౌదరి. అలాంటి వాతావరణం చెడగొట్టే విధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ప్రేరేపితం అయిపోయి సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇంటిపై దౌర్జన్యాలు చేసేందుకు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి, కొల్లేరు గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి తాము కూడా కోరుకుంటున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, దెందులూరు నుంచి.